తెలుగుదేశంలోకి వచ్చేటటువంటి కొంతమంది పేర్లలో రోజా గారి పేరు వినపడుతోంది. రానియరండి. నేను ఆవిడ వచ్చిందంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండా ధర్నా చేస్తాను. ఎలాంటి ధర్నా చేస్తాను? దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని మాట్లాడింది ఆమె రోజా గారు. ఆయన ఏజ్ ఏంటండి? ఆయన ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆయన ఇచ్చాడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా. మేము మొన్న నగరం వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నారండి, అంతకుముందు తెలుగుదేశంలో గెలిచేదండి ఏమి ఒక 400-500 ఓట్లతోటైనా గెలిచేది. అక్కడ కొంచెం అహంకార ఇదిలో మాట్లాడటం వల్ల ఆ మైనస్ అయిపోయి ఓడిపోయింది. అప్పుడు ఫస్ట్ గెలిచినప్పుడు కూడా 800 మెజార్టీ అనండి. తర్వాత వచ్చినప్పుడు కూడా ఏదో పెద్ద ఓహో ఆహాన్ లేదు. ఈసారి అయితే 44,000 పై చిలుగుతోటి ఆయన వచ్చేసాడు. ఆయన వాళ్ళ జనాల్లో అక్కడ ఏంటంటే ఒకటేనండి, తమిళ్ వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఏంటంటే వ్యాపారాలు చేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నాతో మాట్లాడారు, అయినా సార్ ఎప్పుడు இருக்கீங்க సార్, తమిళకి వాంగ సార్ నీకు నల్ల యాక్టర్ సార్ అలా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళకి ఒకటే చెప్పా, ఒరే నాయన రజనీకాంత్ని చాలా నీచంగా మాట్లాడిందిరా ఆమె, విన్నారా మీరంటే அதுக்குదా సార్ ఓటెల్లా ఇంక పోవటం అప్పో ఇనిమే అంతమ్మ వరాదు. ఇప్పుడు ఎందుకంటే మా అత్తగారు ఊరు సెలవమణి గారు ఊరు అనుకుంటుంది ఏదో, మా అత్తగారు ఊరు అంటే అక్కడ గెలిచి చూపించింది అవి. ఇప్పుడు ఏమి లేవు. ఇప్పుడు పరిధిలో మాట్లాడాలండి మనం. పరిధి ఖచ్చితంగా దాటారు. ఒక వీరే కాదు, వాళ్ళ మా వైసీపీలో చాలా మంది మొత్తం అండి. అయితే ఆ మాట్లాడినటువంటి విధానమే ఖచ్చితంగా ఇంత కొంప ముంచింది అని అనుకోవచ్చు. అంతేనండి, 100%లో 100% అదే. ఒక కొడాల నాని గారు కానీ, అటు పేర్ని నాని గారు కానీ, ఇంకొక ఆయన జోగి రమేష్ కానీ, ఇంకా పేర్లు చాలా ఉన్నాయండి. దాంట్లో మహిళల్లో ఈమె అగ్రతాంబూలం ఈమె. వీళ్ళు మాట్లాడిన మాటల వల్ల మైనస్ అయిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారంటే మనం ఇన్ని లక్షల కోట్లు మనం బటన్ నొక్కితే మనకి పడిపోతాయి. మనం లండన్ నుంచి వచ్చాక ప్రమాణ స్వీకారం, వైజాగ్లో ప్రమాణ స్వీకారం అంటాడు ఒకడు, అన్ని హోటల్స్ బుక్ చేసేయండి అని. తర్వాత చూస్తే అసలు ఏమి లేదంటే సైలెంట్. మా అన్నవాడు కూడా కనపట్లే అక్కడ. నేను ఎక్కడైనా విజయవాడ అక్కడ వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అప్పుడు అన్న వ్యక్తి అక్కడ దేవాదాయ శాఖ మంత్రి అంతకుముందు వెల్లంపల్లి శ్రీనివాసన్, అది ఎక్కడ కనపట్లేదు అతను. సో ఇలాంటి మాటలు మాట్లాడి ఆయన మెప్పు చూడాలి, ఆయన ఆనందం చూడాలి. లేకపోతే నేను బూతులు మాట్లాడుతున్నప్పుడు ఒక సీఎం అన్నవాడు ఒక విద్యార్థులు చదువుకునే బడి పథకం మీద అక్కడికి వెళ్ళి నా వెంటుకు కూడా పీకలేరు అనే మాటలు మాట్లాడి నువ్వు అరాచకం అంటే ఇదేంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. అదే అనుకున్నారు ప్రజలు కూడా. అయితే పవన్ కళ్యాణ్ గారిని హ్యూమిలేట్ చేసిన విధానం మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఆయనని ఇష్టపడనివ్వండి, ఆయనని ఇష్టపడనివ్వకపోనివ్వండి, ఆయనని హ్యూమిలేట్ చేసింది. అది ఒక్క స్థానం రాలేదు అన్నమాట పోనీ ఓకే, పొలిటికల్ గా మాట్లాడారు అని అంటే ఓకే. అసలు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడిన విధానము, అసలు దాన్ని ఎట్లా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఓర్చుకున్నారో తెలియనటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళు మాట్లాడిన మాట కనీసం అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వము అని మాట్లాడినటువంటి మాటలు విన్ అయిన తర్వాత వచ్చినటువంటి మీమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నెక్స్ట్ లెవెల్ లో నేను చూసానండి నగిరిలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పరమశివుడితో పోల్చొచ్చండి. గరళాన్ని కంఠంలో పెట్టుకున్న గొప్ప మానవతావాది, ఒక బ్రహ్మాండమైన నాయకుడు. ఖద్దర బట్టలు వేసుకుంటేనే రాజకీయం అనుకున్న రోజుల్లో ఖద్దర వాసన అంటనటువంటి గొప్ప మేధావి. తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా 7 కోట్లు ఎంతో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే మాకు తెలుసుండి అదంతా. మేము ఉన్నాం అప్పుడు. ఆయన ప్రతి చనిపోయిన కౌలు రైతుకి ₹1,00,000 ఇచ్చాడు. వీళ్ళు జేబుల్లోంచి డబ్బులు ₹1 తీయలేదు. బటన్ నొక్కితే వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు, బటన్ నొక్కి ఆయనకి మంచి పేరు వస్తుందేమో కానీ మాకు రాదు. నెక్స్ట్ ఇప్పుడు మొన్న మేము ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి మైక్ని కొట్టంగానే ఓ అని గోలు ఉండేది, వేల కొలిది జనం. బటన్లు నొక్కి నీకు ఇంకా నొక్కొద్దు రెడ్డి గారు, మీరు మా బటన్లు ప్రజలు మేము నొక్కుతామంటున్నారు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి మేము నొక్కు చూపిస్తాం ఈసారి. నేను ఎప్పుడో 1.5 year బ్యాకే చెప్పానండి, 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు, 21 జనసేన గెలుస్తుందని. క్లీన్ స్వీప్గా ఒక పిచ్చోని చూసినట్టు చూశారు. ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు నాకు పోలాండ్ నుంచి నాకు అక్టోబర్లో ఒక సన్మానం ఉందండి. అది నేను నేను రానన్నా, మీరు రాకపోతే బాగుండదండి, దగ్గరున్న కిడ్నాప్ చేస్తాం మేము, గోల్డెన్ హ్యాండ్ రాజా అని చెప్పి ఒకటి నాకు ఒక బిరుదు ఇస్తాం, మీరు రావాలి, మీకు వీసా ఉందండి, నా దగ్గర వీసా ఉందన్న. లేదు తప్పకుండా అండి, అక్టోబర్ దసరా రోజున పిలుస్తాం మేము.
మీరు అక్కడ ఉన్నారు గెలిచారు, ఇక్కడ ఉన్నారు వచ్చారు, నా ప్రతిభ ఏం లేదురా నేను ఎలాంటి ఇంకెక్కడికి వెళ్ళకండి, ఇంకెక్కడికి వెళ్ళను, ఇలాంటివి పెట్టకండి అన్నా నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఫ్యూచర్లో సీఎంగా చూడాలి మేము, ఇంకెక్కడికి వెళ్ళమంటే అన్నాను. రైట్. అయితే నగిరిలో మీరు ఏదో చూసాను అన్నారు, ఏంటది నగిరి? అదే ఇంటి ముందే ఆఫీస్ అండి, జనసేన ఇంటి ముందు రోజా గారి ఇంటి ముందు ఆఫీసు, ఇంటి ముందే జనసేన ఆఫీసు. మెరుపు మహేష్, మెరుపు ఏదో ఉంది పేరు, ఆ అబ్బాయి మొత్తం బ్రహ్మాండంగా మాట్లాడతాడు, మంచి జన సైనికుడు అతను. ఆ ఇంటి ఎదురుగుండా పెట్టి ఒక గేటు బదలు కొట్టినట్టు ఒక వినయలు ఒకటి పవన్ కళ్యాణ్ గారిని. ఎన్ని మాటలు మాట్లాడారండి. జగనన్న ముంజేతి మీద వెంట్రుకు కూడా పేకలేరు, ఒక అడ్డగాడిదిలాగా నీకు ఆల్రెడీ 55 వచ్చినాయి, నీకు వచ్చినాయి కదా 52. మరి ఇవన్నీ మరి ప్రజలు చూశారండి. ఎక్కువగా మహిళలు బాగా ఒకటే అండి బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చారు. ఈ రోజున మా ఎంపీ కూడా గెలవాలి, మా ఎంపీకి ఇబ్బంది రాకూడదని చెప్పి మన తంగెళ్ళ ఉదయ్ గారిని కాకినాడ పిఠాపురంలోనే 1,00,000 మెజార్టీ పడిపోయిందండి ఆయనకి. అలాగా ప్రజల తీర్పు అలా ఇచ్చారండి. ఎక్కడికి వెళ్ళినప్పుడు భరత్ గారు, బాలకృష్ణ గారు అల్లుడు 5 లక్షల పైసలకు మెజార్టీ అండి. ఎక్కడ చూసినా 70,000 80,000 దాటి వెళ్ళారే తప్ప. సో ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది, అంత తిరుగుబాటు ఉంది. కాబట్టి కూటమి వచ్చింది. ఒకటే చెప్తున్నారు చంద్రబాబు గారు కానీ, అటు పురంధేశ్వరి గారు కానీ, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్తున్నారంటే, మాకు ప్రజలు ఇచ్చారు బాధ్యత, ఇంకా నవ్వుకోవటం స్వీట్లు పంచుకోవటం అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజల కోసం మనం పాటుపడాలి. ఈ 5 ఏళ్ళు ప్రజా సంక్షేమం మీద దృష్టి పెడితే మనం నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ మనమే పరిపాలనలో ఉంటాం. ఇంకా ఇది డైజెస్ట్ కానటువంటి పేటీఎం బ్యాచ్ అనుకోండి, వైసీపీ వాళ్ళు అనుకోండి, ఇంకా ఇప్పటికీ కూటమి వాళ్ళందరూ పందులు కలిసి వచ్చాయి కాబట్టే విన్ అయ్యారు అని ముందే మాట్లాడారు. పందులు కలిసి వస్తాయి, సింహం మాత్రం సింగిల్ గా వస్తుందని ఎప్పటి నుంచో ఇది ఒక డైలాగ్ ఎట్లాగో యూజ్ చేసుకున్నారు. ఇప్పటికీ అదే మాట మాట్లాడడానికి ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు వారాహి వచ్చిందండి. ఫస్ట్ వారాహి వచ్చినప్పుడు వారాహి అమ్మగారి పూజ కూడా మేము చేసాం. ఈ మధ్య ఒక 10 రోజులు వారాహి మాత పూజలు అవి చేసాం. నిజంగా చాలా పవర్ఫుల్ అండి అమ్మ. చాలా ఆవిడకి నైట్ టైమే చేయాలి, ఏకభుక్తం. ఆయన కూడా దీక్ష తీసుకున్నారు. ఆయన తీసుకున్నాం. మేము ఇంట్లో చేసామండి ఒక 9 days. ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారు, ఆవిడ మనం తెల్లవారుజామున మనం అలా కళ్ళు మూసిన 3-3:30 గంటల కళ్ళకి వచ్చేస్తుంది దీక్షలో ఉన్నప్పుడు. చాలా పవర్ఫుల్ అండి. ఆవిడని తలవకూడదు, తలిస్తే మటుకు నిష్టగా పూజ చేస్తే మనం అనుకున్నట్టు జరుగుతాయి. వారాహి రథం రాగానే వారాహి వచ్చింది అది ఇది అని చాలా చండాలంగా మాట్లాడారు. అదొక పెద్ద ఎఫెక్ట్. ఆయన వారాహి అమ్మవారిని నమ్ముకున్నాడు. నమ్ముకున్నాడని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అగ్రెసివ్నెస్ ఇప్పుడు అప్పుడేమో మళ్ళా యోధుడు అండి, ఒక బాహుబలి. ఇక్కడికి వచ్చాక ఒక అపర చాణక్యుడు పరిపాలన విధంగా. ఇంత త్వరగా అంటే అది కూడా చాలా మటుకు అంటే దాన్ని చాలా నెగటివ్ యాంగిల్లో చూపిస్తున్నారు. ఏది ఆ ఫైర్ ఒక్కసారిగా అసలు మొత్తం మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు, అసలు ఏం మాట్లాడట్లేదు. అప్పుడేమో ఊగిపోయేవారని, ఇంకా ఆయన గురించి మాట్లాడిన విధానం మనకు తెలుసు. ఇప్పుడేది ఆ ఫైర్ ఏది అని అడుగుతున్నారు. ఊగిపోయారంటే మీరు చేసిన దరిద్రమైన అరాచకమైన పనుల మీద ప్రజలకి ఆ లాంగ్వేజ్లో చెప్తే కానీ ప్రజలకి ఆయన కొంచెం ఆవేశంగా ఆ పుస్తకాలు చదవటం వల్ల ఆయన ఉండే ఏ అన్యాయాన్ని ఆయన తట్టుకోలేడు కాబట్టి గట్టిగా మాట్లాడాడు. ఆయన ఆఖరి ఒక మీటింగ్లో చెప్పారు ఆయన అనంతపూర్లో గారు, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నిన్ను పాతాలని తొక్కకపోతే నేను కొనిదెల పవన్ కళ్యాణే కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడే కాదని. అది ఏం చేశారంటే బలిచక్రవర్తి కింద పెట్టి పాదంతో వామనమూర్తి ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక కాకినాడలో ఉన్నానండి నేను. ఇప్పుడు ఎక్కడ చూసినా అయ్యే ఫ్లెక్సీలు. సో ఆ టైం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రజల కోసం మనం చేయాలి, ప్రజల కోసం మనం అరుపులో ఇవన్నీ వద్దు. మాకు కూడా నాగబాబు గారు ఈ హ్యాస్ గివెన్ యాజ్ ఎ పార్టీ బేస్డ్ మీద మనం మాట్లాడేసాం, అయిపోయింది. ఎలక్షన్లో దెబ్బలాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఏది మాట్లాడినా ప్రభుత్వం యొక్క అభివృద్ధి గురించి, మన డిప్యూటీ సీఎం ఎలా చేస్తున్నారు, మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, పథకాలు ఎలా వెళ్తున్నాయి, దీని మీదే మాట్లాడండి. వీ షుడ్ నాట్ టార్గెట్ ఎనీబడి అని చెప్పారు. అది మంచి పరిణామం అది.